ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ నామమును స్తుతించి ఘనపరిచే ధన్యత ఇచ్చినారు. పరిశుద్ధుడైన దేవుడవని, సజీవుడైన దేవుడవని, నిత్యుడుగా ఉండేటువంటి దేవుడవని, మమ్మను చూచుచున్న దేవుడవని, లక్ష్య పెట్టే దేవుడవని పలు విధాలుగా మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అట్టి దేవుడిని మా దేవుడిగా కలిగి ఉండే ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ ప్రజగా మేము పిలువబడ్డానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాలం మరి ఒకసారి మీ బల చుట్టూ చేరి వస్తూ ఉంటుండగా మేము లోకంతో పాటు తీర్పు పొందకుండా ఉన్నట్లుగా మమ్మల్ని మేము విమర్శ చేసుకొని సరి చేసుకొని మీరు ఆకడ కొరగా మా జీవితాలు సిద్ధపరచుకోవటానికై మీరు ఇచ్చే చక్కటి అవకాశాలను బట్టి వందములు. మరి ఒకసారి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించము, నాతో మాతో మాట్లాడుతున్నాము. మీ మెల్లనైన స్వరాన్ని వినిపింపచేయము. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయం, చూడగలిగిన కన్నులు మాకు అనుగ్రహించుము. అట్లు మీ సన్నిధి ప్రభావం చేత మమ్మల్ని దీవించుము. నిష్ప్రయోజకమైన దాసుడైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. శక్తి గల మార్ల చేత నింపుము. పలుకుటకు వాక్శక్తిని ప్రసాదించు. మీ దయగల హస్తాల్లో నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడైనటువంటి మన ప్రభువు ఆయన ఏలుతున్నటువంటి వాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన వాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. ఫిబ్రవరి 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకున్నట్టుగా ఆయన రాజ్యము నిశ్చలమైన రాజ్యం. ఈ దినాన ఆయన ప్రజగా, ఆయన రాజ్య వాసులంగా పిలువబడేటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు అంధకార రాజ్యంలో ఉన్నవారం, అపవాది యొక్క అధికారం క్రింద ఉన్నవారం, కొలస్సీ 1:13 ప్రకారంగా వాని అధికారం నుండి మనల్ని విడిపించి తన కుమారుని రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన రాజ్య నివాసులుగా ఉండటం మాత్రమే కాదు, కానీ ఆయన రాజ్యంలో ఆయనతో పాటు పరిపాలించేటువంటి ఆధిక్యతలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అయితే మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో నిశ్చలమైన రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి రెండు ప్రాముఖ్యమైనటువంటి సుగుణాలు ఇక్కడ కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ ఉదయకాలం మేము ఒక భాగాన్ని చూసాము. మీరు క్లుప్తంగా రాసుకోవాలనుకుంటే నేను టూకీగా విషయాలు చెప్తాను, రాసుకోవచ్చు. ఆ తర్వాత మన అంశంలోనికి వెళ్తాం. మొదటిగా, నిశ్చలమైనటువంటి రాజ్యంలోనికి ప్రవేశించుకోరే వారిని దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఏం పరీక్ష అంటే 26వ వచనంలో చెప్పబడింది, ఆయన ఆకాశమును భూమిని కంపింపచేస్తాడు. ఎందుకు కంపింపచేస్తాడు అంటే 27వ వచనంలో చెప్పాడు, రెండవసారి అన్న మాట చెలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టింపబడి ఉన్నవి అన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయడనని అర్థమిచ్చుచున్నది.
ఏవైతే ఆయన చలింపచేసినప్పుడు కదిలిపోతాయో వాటిని నిర్మూలన చేయటానికి, ఏవైతే ఆయన చలింపచేసినప్పుడు కదలకుండా నిశ్చలంగా ఉంటాయో వాటిని తన రాజ్యంలోనికి తీసుకోవటానికి ఆయన పెడుతున్నటువంటి పరీక్ష. కనుక మన ప్రభు అప్పుడప్పుడు మనల్ని కదిలిస్తాడు, చలింపచేస్తాడు. చెలించుట అని అంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతుంది. మనం ఎంతో బాధింపబడితే, శ్రమ పెట్టబడితే, పరీక్షించబడితే కానీ చెల్లించం. దేవుడు మనకు పెట్టేటువంటి పరీక్షలు ఎలా ఉంటాయంటే మనం చెల్లించేటట్టుగా ఉంటాయి. చెల్లింప చేస్తాడు. అయినా కూడా చెల్లించే అంత పరిస్థితులు మనకు వచ్చినా చెల్లించకుండా ఉండడం ద్వారా మనం ఆయన రాజ్యవాసులం అన్న సంగతిని నిరూపిస్తాం. కొన్ని సంగతులు చూసాం. ఉదాహరణకు అబ్రహాం జీవితంలో దేవుడు తన విశ్వాసానికి లేక తన ప్రభు ఎడల తాను కలిగి ఉండాల్సిన ప్రేమకు ఆయన పరీక్ష పెట్టినప్పుడు వాస్తవానికి అబ్రహాము చెల్లించి ఉండాల్సింది. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మోరియా పర్వతం మీద దహన బలిగా తన స్వహస్తాలతో హతమార్చడం అనేది చిన్న పరీక్ష కాదు. ఆ 3 దినాలు తన మనసులో చెలరేగినటువంటి భావోద్రేకాలు ఎలా ఉంటాయో ఒక తండ్రిగా మనం ఆలోచించవచ్చు. అటువంటి భావోద్రేకాల నడుమ కూడా తన స్థిరమైనటువంటి విధేయత, ప్రభు చెప్పిన మాటకు లోబడ్డానికి, తాను చేసుకున్న కమిట్మెంట్కి తాను కట్టుబడి ఉన్నాడు. ఏమాత్రం చలించలేదు. ఇలా చేయను అని చెప్పి తన మనసు మార్చుకోలేదు. అబ్రహాముకు పెట్టబడినటువంటి ఆ పరీక్షలో అబ్రహాం విజయాన్ని సాధించి నిశ్చల రాజ్యానికి తాను వారసుడు అన్నటువంటి విషయాన్ని రుజువుపరిచాడు. రెండవది యోబు విషయంలో మనం చూస్తాం. యోబు 1వ అధ్యాయంలో సాతానుతో ప్రభు ఆయన చెబుతూ వచ్చినప్పుడు యోబు లాంటి భక్తి కలిగిన వాడు మరొకడు లేడు, భూమి మీద అటువంటి వాడు మరొకడు లేడని ప్రభు సాక్ష్యం ఇస్తున్నప్పుడు సాతాను అంటాడు, ఊరకనే నీ మీద భక్తి నిలిపాడు అనుకుంటున్నావా? నీవు తన్ను ఆశీర్వదించావు కాబట్టి అలా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు పరీక్ష పెట్టినప్పుడు యోబు నిరూపించాడు, ఊరకనే కాదు, దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే కాదు, దేవుడు తీసివేసినప్పుడు కూడా తన భక్తిలో మార్పు రాదు. దేవుని ఎడల తాను కలిగి ఉండే భక్తి నిశ్చలమైంది, కదలంది అన్నటువంటి విషయాన్ని రుజుపరిచాడు. అందుకే తాను చెప్పగలిగాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక మొర్దెకై జీవితానికి వస్తే ప్రభువును సేవించే విషయంలో తనకు పెట్టబడినటువంటి పరీక్ష. ప్రభువును సేవించే విషయానికి వస్తే ఆయనను మాత్రమే సేవించాలి, ఇంకెవరిని సేవించడానికి వీలు లేదు. యేసుప్రభువే సాతానుతో చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించి ఆయనకు మాత్రమే మొరక్కవాలని కానీ ఇంకెవరికి కాదని. కనుక తాను హామాను చేత పరీక్ష పెట్టబడినప్పుడు తాను నిశ్చలంగా ఉండినాడు. ప్రజలు కూడా ఈయన చెబుతున్న మాట నిలబడుతుందో లేదో చూస్తామని హామానుకు ఆ విషయాన్ని అందజేశారు. హామాన్ తన మీద కోపంగా ఉన్నాడన్న సంగతి తనకు తెలుసు. 5వ అధ్యాయంలో మనం చదువుతాం 8వ వచనంలో, హామాను వచ్చినప్పుడు మొర్దెకై నిలవకుండుటయు ఏమాత్రము చలించకుండుట, కదలకుండుటయో చూచినప్పుడు అనేటువంటి మాట. ఏమాత్రం దాన్ని కదలలేదు, అంటే చలించలేదు. ఒకవైపు తను సంహరించబడ్డానికి, తన జనాంగమంతా సంహరించబడ్డానికి శాసనం బయలువెళ్ళింది. మొర్దెకైకి తెలుసు నిశ్చయంగా తన జనాంగం అంతా కూడా మృతి పొందుతారని. ఇవేవి కూడా ప్రభువును సేవించే విషయంలో, ఎక్స్క్లూజివ్గా ఆయనను మాత్రమే సేవించే విషయంలో తన మనసు ఏమాత్రం కూడా కలతపరచలేకపోయింది. బాధపడ్డాడు, ఏడ్చాడు, దుఃఖించాడు, ఉపవాసం ఉన్నాడు. కానీ ప్రభువును సేవించే విషయానికి వస్తే తాను ఏమాత్రం రాజీ పడలేదు. అలాగా మనం కూడా ప్రభువును సేవించే విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు, మనల్ని కదిలించే పరిస్థితులు ఎటువంటి వచ్చినా కూడా కదలకుండా నిలిచి ఉండడం అనేది అవసరం. అదే మోషే జీవితంలో మనం చూస్తే 11వ అధ్యాయంలో 27వ వచనంలో, మోషే స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పారిపోయాను అని చదువుతాం. స్థిరబుద్ధి గలవాడు ఏ విషయంలో తన బుద్ధి స్థిరంగా ఉంది అనంటే
పైన తను ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు, ఒక ఎన్నిక చేసుకుంటున్నాడు. తన ఎదుట 2 విషయాలు పెట్టబడ్డాయి. ఐగుప్తు సింహాసనం ఉంది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే స్థితి ఉంది. ఏది కావాలి నీకు కోరుకో అని అన్నప్పుడు సరైన దాన్నే మోషే ఎంచుకున్నాడు. మోషే ఎంచుకున్న తర్వాత తనకు ఏర్పడినటువంటి కష్టాలు ఇంత అంతా కాదు. అయినప్పటికీ భయపడలేదు. తాను ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తాను దేనికి కమిట్ అయ్యాడో, తన జీవితాన్ని దేనికి అప్పగించుకున్నాడో, తాను దేన్నైతే చూస్ చేసుకున్నాడో దాని కొరకు నిలబడడానికి తన బుద్ధి స్థిరంగా ఉంచుకున్నాడు. ఏమాత్రం మారలేదు, నిశ్చలంగా ఉంచుకున్నాడు. మనం కూడా ప్రియారిటీస్ విషయానికి వస్తే చాలా పర్యాలు దేవుని కొరకు మనం చేసే ఎన్నిక, దేవుని కొరకు చేసే ఏర్పాట్లు మన జీవితాల్లో నష్టదాయకంగా భౌతికంగా అనిపిస్తాయి. అయ్యో దీన్ని బట్టి నేను నష్టపోతున్నానే, దీన్ని బట్టి ఇది నేను పోగొట్టుకుంటున్నానే అన్నటువంటి భావన మనకు కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఒకవేళ నువ్వు చేసిన ఆ తీర్మానానికి, సరైన తీర్మానానికి కట్టుబడి ఉండగలిగితే నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడతావు. మోషే జీవితంలో దాన్ని మనం చూడవచ్చు. ఆ తర్వాత సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. చూడండి, సామెతలు 27వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 27వ అధ్యాయం 21వ వచనం. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు. పరిశోధించవలసి వచ్చినప్పుడు వెండికేమో మూస, బంగారుకేమో కొలిమి. మనకు శ్రమ అని రాసుంటే బాగుండేదిగా, కానీ శ్రమ అని రాయలే. ఏం రాశాడు? కీర్తి అంటారు. అంటే మనుషులకు కీర్తి కలిగినప్పుడు ఏమవుతారు? వాళ్ళు మారిపోతూ ఉంటారు. మనుషులు మారిపోతూ ఉంటారు. దేవుడు మనల్ని పై స్థానానికి తీసుకొస్తున్నప్పుడు మనం దీనులుగానే ఉండాలి, తగ్గించుకున్న వారుగానే ఉండాలి, అతిశయించకుండా మనం ఉండాలి. ఏ హేతువును బట్టి కూడా, అంటే నీకు కీర్తి కలిగించే భౌతికంగా ఉన్న ఏ హేతువును బట్టి కూడా నువ్వు అతిశయించడానికి వీలు లేదు. చాలా పర్యాలు సాధారణ స్థితిలో దేవుడు మనల్ని ఉంచినప్పుడు ఉన్న దీనత్వం మన స్థాయి ఎదుగుతున్న కొలది ఉండదు, అది తొలగిపోతుంది. 2 దినవృత్తాంతములు 26:5లో ఉజ్జియాను గురించి రాయబడిన మాట, దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినాల్లో ఉజ్జియా దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు. అతడు దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. 15వ వచనంలో చూస్తాం, అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలుగుతూ వచ్చింది. అందుచేత అతని కీర్తి బహుదూరమున వ్యాపించింది. 16వ వచనంలో చదువుతాం, అతడు మనసున గర్వించి. కనుక దేవుడు మనల్ని హెచ్చించి చూస్తాడు, మన స్థానాన్ని కాస్త పెంచి చూస్తాడు. ఎలా మనం రియాక్ట్ అవుతాం? ఆయన పరిశోధించే విషయంలో దీనులుగానే ఉంటామా, తగ్గించుకున్న వారుగానే ఉంటామా, ఆయన మనస్తత్వంలోనే ఉంటామా? ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో వసించే దేవుడు. అయినా కూడా దీనుల మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు, దీనుల మధ్యలో వసించడానికి ఇష్టపడతాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తుడైన వాడు, తగ్గించుకున్నవాడు. అది ఆయన నైజం. ఆయన బిడ్డలమైన మనం ఆ రీతిగా ఉండాలని కోరుతాడు. అప్పుడప్పుడు మన స్థానాన్ని హెచ్చించి, ప్రమోషన్ ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ఘనత ఇచ్చి, కీర్తి ఇచ్చి పరీక్షిస్తాడు మనల్ని. విజయాలాగా మనం ఉండకూడదు. ఆయన పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు మనం చెల్లించకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి, మన జీవితాన్ని కాపాడుకోవాలి. అలాగే మనము ప్రభు చేత పరీక్షించబడినప్పుడు నిశ్చలమైన వ్యక్తులుగా ఉండడానికి కొన్ని కారణాలు చూసాం. మొదటిది, అది పునాది జీవితం మీద ఆధారపడి, క్రైస్తవ జీవితం యొక్క పునాది. 2 తిమోతి 2:19లో రాస్తాడు, బహు స్థిరమైన పునాది అని. స్థిరమైనటువంటి పునాది. సో క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవ జీవితం యొక్క స్థిరత దాని పునాది మీద ఆధారపడు. సరైన విధానంలో నీ జీవితాన్ని ఆరంభించి ఉండకపోతే, పునాది మీద నీ క్రైస్తవ జీవితం కట్టబడి ఉండకపోతే, ఓ దినాన నువ్వు చలించిపోతావు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇళ్లను గురించి రాయబడింది కదా. 2 ఇంట్ల మీద వరదలు వచ్చినాయి,
గాలి విసిరి కొట్టింది, కానీ పునాది మీద ఉన్నటువంటి, బండ మీద ఉన్నటువంటి ఇల్లు స్థిరపరచబడింది. ఏంటి ఆ పునాది అనంటే, ఆయన పునాది స్థిరంగా ఉంది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. నీ క్రైస్తవ జీవితానికి పునాది ఏంటనంటే రూపాంతరపరచబడిన జీవితం, పాపం నుండి విడుదల పొందిన జీవితం. 40వ కీర్తన 2వ వచనంలో చెప్తాడు, నాశనకరమైన గోతిలో నుండి, జగతిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపాడు, నా పాదములు బండ మీద స్థిరపరిచాడు. సో పాదములు బండ మీద స్థిరపరచక పూర్వం గోతి నుండి లేపబడిన అనుభవం కావాలి. ఆ పాపపు గోతి నుండి విడుదల పొందినటువంటి అనుభవం ఉండాలి. ఇది ఒకవేళ నీ జీవితంలో సరిగా లేకపోతే, క్రైస్తత్వాన్ని నేర్చుకొని అభ్యసిస్తూ ఉంటే ఒక దినాన నువ్వు చెలించిపోయే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ దేవుడు కదిలించే దేవుడు, చెలింపచేసే దేవుడు. సాధారణమైన శ్రమలు కాదు నీ జీవితంలో అనుమతించేది. కదిలిపోతావు, చలిస్తావు, అయినా నిలిచి ఉండాలి అని అంటే నీ పునాది స్థిరంగా ఉండాలి. రెండవది, యోబు 11, 14, 15 వచనంలో మనం చూస్తాం, నీ చేతిలో పాపం ఉంది అన్న సంగతి నువ్వు తెలుసుకొని నువ్వు దాన్ని విడిచిపెట్టిన ఎడల అప్పుడు నీవు నిర్దోషివై నువ్వు స్థిరపడతావు అని రాయబడింది. అంటే రెండవ మాటలో చెప్పుకోవాలంటే పరిశుద్ధతను సన్మానించడం ద్వారా మనం స్థిరంగా ఉండేదానికి ఆస్కారం అనేది ఉంది. పరిశుద్ధతను సన్మానించడం ద్వారా. కీర్తన 55, 22వ వచనంలో చెప్తాడు, ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయుడు. నువ్వు పరిశుద్ధుడివైతే నువ్వు కదిలించబడేదానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలనీయుడు. 46వ కీర్తన మనకు తెలుసు కదా, పర్వతములు నడి సముద్రంలో మునిగిన, ఆ పొంగుకు పర్వతములు కదిలినా మనం భయపడదు. ఎందుకు అంటే 5వ వచనంలో చెప్తాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ఎందుకు మనం చలనం ఉండదు? ఎందుకు కదలం మనము? ఎందుకు నిశ్చలంగా ఉంటాము? పర్వతాలు కూడా సముద్రాల్లో మునిగి అలాంటి ఉపద్రవాలు కలిగిన ఎందుకు మనం కదలం అనంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడుంటాడు అంటే ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఉంటాడు. పరిశుద్ధతను మనం సన్మానిస్తే ప్రభు సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే ప్రభు సన్నిధి మనతో కూడా ఉంటుందో మనం స్థిరంగా నిలిచి ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. శత్రువు మనల్ని తాకలేడు, మన చెంతకు రాలేడు. పరిశుద్ధత అనేది మనకు ఒక కవచం లాంటిది. 4వది, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం ఆ మాట చదువుతాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపు. నేను ఏదైతే ఉద్దేశించానో దాని ప్రకారంగా జరుగుతుంది. నేను ఏదైతే యోచిస్తానో అది స్థిరపరచబడుతుంది. అంటే దేవుని యోచన, దేవుని సంకల్పము స్థిరంగా ఉంటుంది, స్థిరపరచబడుతుంది. దీన్ని బట్టి మనం స్థిరంగా ఉండాలంటే ఆయన యోచన చొప్పున మనం ఉండాలి, ఆయన ఆలోచన చొప్పున మనం నడుచుకోవాలి. 33వ కీర్తన 10, 11 వచనాలు మనందరికీ బాగా తెలుసు. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరుస్తాడు, యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది. 119వ కీర్తన 90వ వచనం మనం ఎరుగుదాము, అవి ఆకాశమందు ఆయన వాక్యం నిత్యము నిలకడగా ఉంది, అవన్నీ ఆయనకు సేవ చేస్తూ ఉన్నాయి, అందుచేత అవన్నీ నేటికి స్థిరపడదు. సో మన స్థిరత ఆయన ఆలోచనను బట్టి కలుగుతుంది. సో దేవుని సంకల్పం చొప్పున, దేవుని ఆలోచన చొప్పున మనం నడుచుకోవటానికి మన జీవితాలని సిద్ధపరచుకోగలిగితే నిశ్చయంగా నువ్వు కదిలించబడ్డానికి ఏమాత్రం ఆస్కారము ఉండదు. చివరిగా ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె ఉన్నది. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె ఉన్నది.
సముద్రయానంలో భయంకరమైన తుఫాన్ల నడుమ ఓడ కొట్టుకొని పోకుండా నిలబడడానికి ఉపయోగపడేది లంగరు. కనుక మన స్థిర జీవితం శ్రమకాలాల్లో వరదలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా కూడా మనం నిలిచి ఉండడానికి హేతువయ్యేది నిరీక్షణ. ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నామన్న దానికి రుజువేంటి అంటే ఫిబ్రవరి 3:6 చెప్తాడు, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు మనం చేపట్టిన ఎడల. నిరీక్షణ మనలో ఉత్సాహాన్ని నింపుతుంది, మనలో నిరుత్సాహాన్ని కాదు. పరిస్థితులు ఏమైనా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన వ్యక్తిగతమైన జీవితంలో మన ముఖముల మీద సంతోషము చెరిగిపోకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, మన ఆప్తులను మనం పోగొట్టుకునే పరిస్థితులు వచ్చినా, మన నిరీక్షణ, మనలో ఉన్న నిరీక్షణ మనం ఆయన యందు ఆనందించినట్లుగా చేస్తుంది. మొదటి దశలోనికి 4:13 అందుకే అది చెప్పాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నేను ఈ మాటల మీద చెప్తున్నాను. వాళ్ళు నిరీక్షణ లేనివారు, మనం నిరీక్షణ గలవారు. మన నిరీక్షణకు మూలం ఏంటి, ఆధారం ఏంటి అంటే దేవుని వాగ్దానాలు. అబద్ధమాడన చాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ఆయన వాగ్దానాలు చేసి దృఢపరచాడు. వాటిని ఎంత ఆశ్రయిస్తామో, ఎంత నమ్ముతామో, ఎంత విశ్వసిస్తామో, ఎంతగా ఆ వాగ్దానాల్ని చేపడతామో అది నీకు నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ నీలో ఉంది అనడానికి రుజువు ఉత్సాహంగా ఉంటావు, ఉల్లాసంగా ఉంటావు, కదిలించబడవు. ఏ పరిస్థితులు కూడా నిన్ను కదిలించచాలవు. కనుక ఇలాంటి నిశ్చలమైనటువంటి ప్రజలే ఆ నిశ్చలమైనటువంటి రాజ్యంలో ప్రవేశిస్తారు. అంచేత ఆ ప్రభు అప్పుడప్పుడు మనల్ని కదిలిస్తూ ఉంటాడు. కదిలించినప్పుడు కదులుతున్నామా, కదలట్లేదా అనేది మీరేం చేయత్తాల్సిన అవసరం లేదు, మనలో మనం పరీక్షించుకోవాలి. నా ప్రభు నన్ను ఎంత కదిలించే పరిస్థితులు తీసుకొని వచ్చినా నేను కదలడం లేదు, స్థిరంగా నిలబడి ఉన్నాను, నన్ను నా ప్రభు నిలబెట్టాడు అన్నది నీ సాక్ష్యమై ఉండాలి. రెండవది, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం అందరికి కలిసి చదువుకుందాం. ఫిబ్రవరి 12:28. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇక్కడ రెండవ రహస్యం మనకు కనపడుతుంది. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. నిలబడుట ఒక ఎత్తు, ఆయన మనల్ని కదిలించినప్పుడు కదలకుండా నిలబడడం ఒక ఎత్తు. రెండవది, దైవ కృప కలిగి ఉందము. సో ఎవరు ఆ నిశ్చల రాజ్యంలో ఉంటారు, ఎవరు ఆ నిశ్చలమైనటువంటి రాజ్యంలో ఆయనతో పాటు పరిపాలిస్తారంటే దైవ కృప పొందినవారు. ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో రుజువుపరచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని కృపను పొందినవాడను, పొందిన దానను అన్నది మనం ధైర్యంగా చెప్పగలగాలి. నిజంగా దేవుని కృప మనం అనుభవిస్తూ ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి? దేవుని వాక్యంలో మనం కొన్ని సంగతులు మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది చెప్పండి? కృప పొందితే ఏం జరుగుతుంది అంటే, మనకు తెలుసు కదా, నోవాహు అని చెప్పగానే నోవాహు కాలంలో జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు. ఏం జరిగింది? గొప్ప జలప్రళయం వచ్చింది, లోకమంతా నశించిపోయారు, ఎక్సెప్ట్ నోవాహు కుటుంబం మాత్రమే. నోవాహు దేవుని కృప పొందాడు అనంటే ఏ విషయంలో కృప పొందాడు అనంటే, దేవుని లోకం మీదకి వచ్చిన దేవుని ఉగ్రత సమయంలో నోవాహు కుటుంబం రక్షించబడింది. సో మనం కృప పొందుతున్నాము, కృప పొందినాము అన్నదానికి మొదటి రుజువు ఏంటనంటే, దేవుని ఉగ్రత నుండి నువ్వు కాపాడబడిన వ్యక్తిగా ఉండాలి.
లోకం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. కరోనాకే భయపడుతున్నామే, ఆయన నిజంగా తన ఉగ్రతను బయలుపరిచేటువంటి ఆ దినాన ఎలా ఉంటాం మనం? గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చను, దానికి తాళజాలినవాడు ఎవడు? ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ప్రతి ఒక్కరము ధైర్యంగా ఈ మాట చెప్పగలగాల, నేను దేవుని కృప పొందినవాడను. రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి తీర్పు నా మీదికి రాదు. మాకు తెలుసు కదా, పేతురు రాస్తూ చెప్పాడు, ఆ దినముల్లో దేవుడు లోకాన్ని జలప్రళయం చేత నాశనం చేసినటువంటి దేవుడు ఈ దినాన కనపడుతున్న ఈ లోకాన్ని అగ్ని గంధకములతో నాశనం చేయడానికి లోకాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఆ భయంకరమైన దినం, అగ్ని గంధకాలు మీది కురిపించబడేటువంటి దినం, పంచభూతములు మిక్కుటమైన వేంద్రంతో లయమైపోయేటువంటి దినం ఆసన్నం కాబోతుంది. గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ రాజ్యంలో నీకు ప్రవేశం లేకపోగా, దైవ కృపను పొందకపోతే, ఆ రాజ్యంలో నీకు ప్రవేశం లేకపోగా భయంకరమైన దేవుని తీర్పు క్రిందికి నువ్వు రాబోతున్నావు. భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతను నువ్వు చవి చూడబోతూ ఉంటున్నావు. ఆ దినం నీ జీవితంలోనికి రాకమునిపే ఈ కృపాకాలంలో, కృపాయుగంలో దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన దయ పొందేదానికి, ఆయన కృప పొందేదానికి. వాస్తవానికి మనం ఏమాత్రం అర్హులం కాదు. దేవుని ప్రేమకు, దేవుని కృపకు మనం ఏమాత్రం పాత్రులం కాదు. అయోగ్యులమైన మన విషయంలో మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవుడు మహోగ్రత నుండి మనల్ని తప్పించడానికి తన కృప మనకు అందుబాటులో ఉంచాడు. రమ్మని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన పిలుపుకు స్పందించి, ప్రభువా నన్ను కనికరించు, నా మీద నీ దయ చూపించు, నీ కృపకు నన్ను పాత్రునిగా చెయ్యి అని అడిగితే భయంకరమైన జలప్రళయం నుండి రప్పించడానికి నోవాహుకు దేవుడు చూపిన కృప ఈ దినాన నీకు అగ్నిగంధకాల నుంచి తప్పించేదానికి కృప చూపిస్తాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చాలా సంగతులు చూస్తాం. మనం కృప చేతనే రక్షించబడుచున్నాం. ఇది మన వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎఫెసీ 2:7-8 ఈ విషయాన్ని మనం చూడగలం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 11వ వచనం అందరికి కలిసి చదువుతాం. ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందిందని నమ్ముచున్నాం కదా, అలాగనే వారును రక్షణ పొందుదురని. ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షించబడుతున్నాం. అట్లాగనే అన్ని జనులు కూడా రక్షించబడతారు, ఆయన కృప చేతనే రక్షించబడతారు. ఎఫెసీ 1:7 వచనం. ఎఫెసీ 1:7 వచనం. ఎఫెసీ 1:7 వచనం అందరికి కలిసి చదువుతాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఆయన కృపా మహదైశ్వర్యం. ఆయన కృప మహదైశ్వర్యం. ఇంత అంతని చెప్పడానికి లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా నువ్వు ఆయన కృప పొంది ఉండకపోతే ఆయన చెంతకు రా. కనికరం చూపట్లో ఆనందించేటువంటి దేవుడు, కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు ఈ మధ్యాహ్నం నీకు కూడా ఆ కృపనిస్తాడు. లేకపోతే భయంకరమైన దేవుని ఉగ్రత క్రిందికి రాబోతున్నావు. ఈ తెగుళ్ళు కానీ, కరువులు కానీ, కరువు కాటకాలు కానీ, ఇవన్నీ కూడాను ఆయన ఉగ్రత దినానికి ముందుగా జరగబోతున్నటువంటి సూచనలే. ఇవన్నీ మన కళ్ళారా మనం చూస్తుంటుండగా ఆయన రాకడ బహు సమీపంగా ఉందని, లోకం మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత బహు సమీపంగా ఉందని గుర్తించి ఈ మధ్యాహ్నం ఆయన కృప పొందు. ఒకవేళ నువ్వు కృప పొందావా, ఒకవేళ నువ్వు కృప పొందిన వాడవైతే రెండవ బాధ్యత మన మీద ఉంది. కృప మనకు దోహదపడే రెండవ విషయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అందరికి కలిసి చదువుకుంటాను. రోమా 5వ అధ్యాయం 2వ వచనం. మరియు
ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారు. ఏ కృప? మొదటి వచనంలో చెప్పాడు కదా. కాబట్టి విశ్వాస మూలంగా మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట, దీన్ని కృప అన్నాడు. మనం విశ్వాసం ద్వారా ఈ కృపలో ప్రవేశించాము. ఇప్పుడు రెండవది మన బాధ్యత ఏంటంటే ఆ కృపలో మనం నిలిచి ఉండాలి. దేవుడు నిన్ను ఈ కృపలోనికి తీసుకొచ్చాడు. తన కృపచేత నిన్ను రక్షించాడు. తన కృపచేత నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఈ దినాన దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చాడే, ఆ స్థితిలో నువ్వు నిలబడి ఉండాలి. దానికి దేవుని కృప మళ్ళీ అవసరం నీకు. తాను నిలిచున్నానని తలంచుకున్న ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా తాను నిల్చున్నాను తలంచుకుని ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. అపవాది అనేక విధానాలుగా మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. దేవుని కృప నుండి మనల్ని వైదొలిగేటట్టుగా వాడు చేస్తాడు. ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ మన ఆ కృపలో ఎప్పుడు కూడా నిలిచి ఉండినట్లుగా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 1 కొరింథీ 15:10 పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాను. నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాను. ఇది నేను ఈ రీతిగా ఈ స్థితిలో ఆత్మీయంగా ఉండగలుగుతున్నానంటే, నీతిమంతుడిగా నేను ఉండగలుగుతున్నానంటే, విశ్వాసమందు నేను నిలిచి ఉండగలిగినాను అంటే అది ఆయన కృపే. దేవుని కృప మనకు తోడుగా ఉండకపోతే మనం ఆయనలో నిలిచి ఉండడం అనేది సాధ్యం కాదు. రక్షించినటువంటి దేవుడు, రక్షించుటలో తన కృపను మన ఎడల కనపరిచినటువంటి దేవుడు మనల్ని కాపాడుటలో కూడా ఆయన కృపను ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. యూదా పత్రిక 24-25 వచనాలు మనం చదువుతాం. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట మిమ్మను ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల అద్వితీయ రక్షకుడు. సో ఆయన కృప మనల్ని ప్రిజర్వ్ చేస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఆయనలో మనం నిలిచి ఉండడానికి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి నీతిలో నిలిచి ఉండేదానికి ఆ కృప మనకు దోహదపడుతుంది. కనుక ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం. ఏ అనుమానం లేదు, కృపచేత రక్షించబడ్డావు, ఉగ్రతను తప్పించుకున్నావు, కానీ కృపలో నిలిచి ఉన్నావా అన్నది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మూడవది, ఈ కృప మనల్ని కాపాడటం మాత్రమే కాకుండా ఈ కృపే మనల్ని నడిపిస్తుంది. చూడండి, నిర్గమాకాండం 15:13. నిర్గమాకాండం 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. వారు ప్రయాణించినటువంటి మార్గం సులభం కాదు. వాళ్ళు ప్రయాణించిన మార్గం ద్వితీయోపదేశకాండం 8వ రాస్తాడు. తాపకరమైన సర్పాలు, తేళ్ళు ఉన్నటువంటి అరణ్యంలో నేను మిమ్మను నడిపించి తిని. హోషేయ గ్రంథం 13వ రాస్తాడు. కాలిన అరణ్యం, మహా ఎండకు నేను మిమ్మల్ని స్నేహించాను, మిమ్మల్ని నడిపించాను. చాలా కఠినమైన ప్రయాణం, చాలా ప్రమాదాలతో కూడినటువంటి దారి. దీని గుండా మన ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉండకపోతే మన యాత్ర జీవితాన్ని మనం కొనసాగించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. 84వ కీర్తనలో కొరహు కుమారులు రాస్తారు. క్రైస్తవ జీవిత యాత్రను గురించి అక్కడ వర్ణిస్తూ వాళ్ళు ఏం చెప్తారనంటే 5వ వచనం నుండి, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేదురు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పుతుంది,
వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనపడతాడు. దీని గ్రాఫ్ ఒకసారి చూసుకోండి. మన ప్రయాణం యొక్క ఆరంభం ఎక్కడ మొదలవుతుంది? 3వ వచనంలో చెప్తాడు, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గుడిసె. బలిపీఠం దేనికి సూచన? బలిపీఠం సిలువకు సూచన. సిలువ ఉన్న కొండ ఏది? ఏ కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు? గొల్గొతా మీద సిలువ వేయబడ్డాడు. అంటే గొల్గొతా కొండ, ఆ కొండ మీద సిలువ వేయబడ్డాడు. అక్కడ మన ప్రయాణం ఆరంభమవుతుంది. ఎందుకంటే అక్కడే మనకు పాపక్షమాపణ, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన స్థితి. అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ బాకా లోయలోనికి వస్తామంట. అంటే పర్వతం మీద నుంచి ఎక్కడికి వస్తున్నాం? లోయలోనికి వెళ్తున్నాం. మళ్ళీ లోయ నుంచి మన ప్రయాణం ఎక్కడికి? సియోనుకు. సియోన్ అని అంటే యెరూషలేం 7 కొండల మీద కట్టబడింది. ఆ 7 కొండల్లో సియోను అత్యంత ఎత్తైన పర్వతం. అంటే ఒకసారి ఆలోచించండి, మన ప్రయాణం ఎలా ఉంటుంది? కొండ మీద నుంచి లోయలోకి దిగి, లోయ మీద నుంచి ఎత్తైన కొండ మీదకి ప్రయాణం. అందుకే బాలురు అలసిపోతారు, యవనస్తులు తప్పగా తొట్టిల్లుతారు. ప్రయాణం చాలా కష్టమైంది. ఈ ప్రయాణంలో నువ్వు అలసిపోకుండా గమ్యానికి నువ్వు చేరుకోవాలనంటే ఆయన కృప నీకు తోడై ఉంటేనే సాధ్యమవుతుంది. చెప్పగలగాలి, నేను ప్రభు కృప పొందిన వాడను. నా ప్రయాణంలో నేను అలసిపోవడం లేదు, నేను కృంగిపోవడం లేదు. బలాజ్యులు సైతం, పరాక్రమం కలిగిన బలాజ్యులు సైతం అలసిపోయేటువంటి త్రోవ ఇది. కానీ నా ప్రభు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ హిస్ గ్రేస్. ఆయన కృప చేత నేను నా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను. కారణం ఏంటంటే ఆ కృప నన్ను ఆవరిస్తూ ఉంది, ఆ కృప నన్ను కాపాడుతూ ఉంది, ఆ కృప నాకంటే ముందుగా వెళ్తూ ఉంది. యెషయా గ్రంథం 45:2 ప్రకారంగా, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలాల్ని సరాలం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను. ఆ కృప నాకంటే ముందుగా వెళ్తూ ఉంది. అదే యెహోషువ 3వ అధ్యాయంలో మనం చదువుతాం, మీరు వెళ్ళు త్రోవ ఇంతకుముందు మీరు వెళ్ళిన త్రోవ లాంటిది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను. కనుక 2000 కొలమూరల ఎడముండాలి మందస్సానికి. దీనికి ఆ మందస్సం వారికంటే ముందుగా వెళుతూ మార్గాన్ని సరళం చేస్తూ వచ్చినటువంటి కారణం చేత వారు గమ్యానికి క్షేమంగా చేరుకోగలిగారు. ఈ దినాన నీ ప్రభు ఆ రీతిగా నీ ముందున్నాడా? నీ మార్గదర్శిగా ఉన్నాడా? నీకు కనపడుతున్నాడా? నువ్వు నడవలసిన త్రోవ నీకు చూపిస్తూ ఉన్నాడా? నీ మార్గంలో జరుగుతున్న కష్టాల్లో నిన్ను ఆదుకోగలుగుతున్నాడా? అలాగైతే ఆయన కృప అది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి విడిపించిన దేవుడు ఆయన కృప చేత వారిని అద్దరికి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుని బట్టి ప్రభుని మనం స్తుతించాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. అందరికి కలిసి చదువుతాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరములకు కృప చూపువాడును, నమ్మతగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియో నీవు తెలుసుకునవలెను. ఇక్కడ కృప 4వదిగా దేనికి దోహదపడుతుంది అంటే ఆయన నిబంధనను అనుసరించి నడుచుకోవడానికి, ఆయన ఆజ్ఞలను పాలించడానికి దేవుని కృప మనకు దోహదపడుతుంది. దేవుని ప్రజలమైనటువంటి మన మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఏంటి అనంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. వాస్తవానికి ఆయన ఆజ్ఞలు సులభమైనవి కావు. ఆయన ఆజ్ఞలు చాలా భారంగానే ఉంటాయి. ఎందుకు దేవుని ఆజ్ఞలు భారంగా ఉంటాయి? దేవుని ఆజ్ఞలు మనకు కష్టంగా ఉండడానికి కారణం ఏంటి అనంటే మన స్వచిత్తానికి ఆయన చిత్తం భిన్నంగా ఉంటుంది. మనం ఎస్ అంటే ఆయన నో అంటాడు, మనం నో అంటే ఆయన ఎస్ అంటాడు. మనకు స్వీట్గా ఉందంటే ఆయన చాలా చేదుగా ఉంది అంటాడు. మనకి చాలా మేలుకరం అంటే కాదు ఇది నీకు చాలా కీడుకరం అని అంటాడు.
సో మన మనస్తత్వానికి, మన నైజానికి ఆయన నైజం టోటల్గా భిన్నమైనటువంటిది. అందుచేత ఆయన ఆజ్ఞల్ని పాలించాలి అని అంటే, ఆయన చిత్తాన్ని నువ్వు గైకొనాలి అని అంటే, నువ్వు చస్తే కానీ గైకొనావు. స్వయం చస్తే కానీ మనం ఆ రీతిగా చేయలేము. మన చిత్తాలని చంపుకుంటే కానీ మనం ఆ రీతిగా చేయలేము. ఇప్పుడు చావడం అంత సులభమైంది కాదు కదా, కానీ కృప చంపుతుంది మనల్ని. దేవుని కృప మనకు తోడై ఉంటే ఆ కృప మన స్వయాన్ని ఛేదిస్తుంది. తద్వారానే ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేదానికి దోహదపడుతుంది. నేను ప్రభు కృప పొందిన వాడను, దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞకి లోబడ్డమే కదా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే కదా, ఆయనను సంతోషపెట్టడమే కదా, ఆయనకి ఇష్టంగా మనం జీవించడమే కదా. అది ఎలా వస్తుంది అని అంటే కృప పొందితేనే వస్తుంది. కృప ద్వారానే ఇది సాధ్యమవుతుంది. నీ వ్యక్తిగతమైన జీవితంలో ఆ రీతిగా దేవుని కృప పొందిన వ్యక్తిగా ఉన్నావా లేదా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. 5వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. కృప ఇట్ గ్రాంట్స్, ఇట్ గివ్స్ గిఫ్ట్స్. కృప వరాల్ని ప్రసాదిస్తుంది. కృప సామర్థ్యం ఇస్తుంది. వరము అనంటే సామర్థ్యము అని అర్థం. వరము అనంటే ఎందుకు వరము? దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతో ఎన్నిక చేసుకుంటాడు, ఒక పర్పస్తో మనల్ని ఎన్నిక చేసుకుంటాడు. ఆ పర్పస్ మన ద్వారా నెరవేర్చబడ్డానికి ఆయన మనకు ఒక వరం ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన వరము ద్వారానే ఆయన నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశం అనేది నెరవేర్చబడుతుంది. కానీ నీ సొంత సామర్థ్యంతో, నీ సొంత శక్తితో, నీ సొంత జ్ఞానముతో, నీ సొంత తెలివితేటలతో నువ్వు దాన్ని నెరవేర్చలేవు. ఇప్పుడు దేవుడు అందుకే తన ఆత్మ ద్వారా కృపా వరాలని ప్రభు మనకు ప్రసాదిస్తా ఉన్నాడు. నేను ప్రభు వల్ల కృప పొందిన వాడను అని అంటే ఖచ్చితంగా ఆయన యొక్క వరము నీకు ఉండాలి. ఏదో ఒక వరం ఆయన నీకు ఇచ్చి ఉండాలి. మరి ఇస్తే ఆయన మనకు అనుగ్రహించిన కృపావరాల విషయాల్లో మనం గృహ నిర్వాహకులమై ఉండాలి. యు ఆర్ రెస్పాన్సిబుల్. దాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు, నువ్వు ఎలా వాడుకుంటున్నావు, ఎలా ఆయన మహిమ కొరకు వాడుతున్నావు, ఎలా ఆయన నిత్య సంకల్పాలు నెరవేర్చబడ్డానికి నువ్వు దాన్ని వాడుతున్నావు అన్నటువంటి విషయంలో యు ఆర్ రెస్పాన్సిబుల్. గృహ నిర్వాహకుడివి. ఒక దినాన్ని నువ్వు లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమా 1వ అధ్యాయం చివరి వచనం 7వ వచనంలో చెప్తాడు, మేము కృపను అపోస్తలత్వమును కృపను పొందితిమి. అపోస్తలత్వము పరిచర్య, కృప సామర్థ్యం. అందుచేతనే చివరికి తాను చెప్తాడు, 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం నుండి చెప్తాడు, నేను ఏమై ఉన్నాను అది ఆయన కృప వల్లనే, మిగిలిన అపోస్తలందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడి తిని, ఆయనను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. ఇది నాన్న ధైర్యంగా చెప్పగలవా? దేవుడు నాకు తన కృప చేత వరం ఇచ్చాడు. మరి వరం ఇస్తే ఏం చేసావు? ఆ ఒక్కడిలాగా దాచిపెట్టావా? భూమి దవ్వి దాచిపెట్టేసి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత వీడు చెప్తాడు, నీ సంగతి అంతా నాకు తెలుసు సార్, నువ్వు చాలా కఠినుడివి, విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంత కూర్చుకునే కఠినుడైన యజమానుడని ఎరిగి నీతో ఎందుకు వచ్చిన గొడవని ఏం చేశా, ఇదిగో తీసుకెళ్ళి దాచిపెట్టని, ఇది నువ్వు తీసుకోపోయా అని చెప్పాడు. ఇది నా చాలామంది విశ్వాసుల పరిస్థితి అది కాదా? నోటి మాటతో మాత్రం అట్లా అనర్లే కానీ మీరు చాలా మంచోళ్ళు, కానీ వరాన్ని మాత్రం దాచిపెడతారు. చిన్నపిల్లలప్పుడు మాకు ఈ పాట నేర్పించారు, యూ హ్యావ్ ఎ టాలెంట్, యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్, యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్. If you do not use it, you will surely lose it. If you have a talent,
యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్. నీ వరమును వాడుము ప్రభుకై, వాడని ఎడల పోగొట్టుకుంటావు. నీ వరాన్ని వాడు. ఆ చిన్న పాటలో ఉన్న పరమార్థం అది. సండే స్కూల్ పిల్లలకి ఆ పాట నేర్పిస్తూ ఉంటే మనం ఎంత నేర్చుకోవాలి చెప్పండి. నువ్వు ఎరుగుదువా నీ వరం ఏంటో? దేవుడు నీకేమిచ్చాడు? ఏ వరం ఇచ్చాడు? ప్రజ్వలింప చేస్తున్నావా? వాడుతున్నావా? ప్రభు మహిమ కొరకై దాన్ని వినియోగిస్తున్నావా? నా ప్రభు ఆ విషయంలో నాకు కృప ఇచ్చాడు, నేను దేవుని వలన కృప పొందిన వాడిని, దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని ప్రయోజనకరంగా వాడుతున్నాను అని చెప్పగలిగిన స్థితి ఉందా? చాలామంది విశ్వాసులు ప్రేక్షకులుగా ఉంటున్నారు. దేవుని ఇంట్లో ప్రేక్షకులుగా ఉంటున్నారు. చాలా విచారంతో చెప్తున్నాను ఈ మాట. ఎలా ఉంటారని అంటే, మాకే బాధ్యత లేదు, ఏ రెస్పాన్సిబిలిటీ మాకు లేదు, ఏదో కావాలంటే ఆదివారం వస్తాం, పోతాం, వింటాం, మీరు ఏదైనా చెప్తే 4 మాటలు విని వెళ్ళిపోతాం, మీకు చేసే మేలు మేము అది చాలా గొప్పది అన్నట్టుగా ఉంటారు. ఎవరికి మేలు చేస్తున్నారు? ఇక్కడ రాయబడిన మాట ఏంటి చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు. నీ ద్వారా ఎవరైనా మేలు పొందుతున్నారా? నీ పరిచర్య ద్వారా దేవుడు నీకు అనుగ్రహించిన కృపావరాన్ని నీవు వినియోగించడం ద్వారా కొద్దిమంది వ్యక్తులైన ప్రయోజనం పొందుతున్నారా? ఒక్కళ్ళైనా మేలు పొందారా? అలాగైతే నువ్వు కృప పొందిన వాడవైనావు అని చెప్పడానికి ఎలా చెప్తాం మనం? నిశ్చలమైన రాజ్యంలో ప్రవేశించాలంటే దైవ కృప కలిగి ఉండాలి కదా, ఆ కృప పొందిన వారంగా ఉండాలి కదా. ఆ కృప నీకు వరం ఇవ్వలేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నిశ్చయంగా చెప్తున్నాను, ఏ ఒక్క వ్యక్తి వరము లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. బహుశా వరాలు వేరువేరుగా ఉండవచ్చు. మీరు చదువుకోండి 1 కొరింథీ 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయంలో వరాలను గుర్చినటువంటి విషయాల పట్టి రాయబడి ఉంటుంది. ఆ పట్టి మీరు చదివితే నిశ్చయంగా ఇది నాకుంది అని మీరు తప్పకుండా ఏదో ఒక దాన్ని మీరు గుర్తించగలుగుతారు. మరి ఒకవేళ అది నీదైతే ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావు? గుర్తులేదా నువ్వు గృహ నిర్వాహకుడవని, నీ మీద ఓ యజమానుడు ఉన్నాడని, నీకు ఆ బాధ్యత అప్పగించిన వాడు ఒకడు ఉన్నాడని, ఒక దినాన్ని లెక్క అడుగుతాడని? నాకు చేత కాదు అని అంటానికి నువ్వు లేదే. కృప ఇవ్వడానికి కూడా అందుబాటులో ఉన్నాడు కదా. వరం ఇచ్చిన దేవుడు సామర్థ్యం కూడా ఇస్తాడు కదా నీకు. గుర్తించు, ఉపయోగపడు ప్రభు చేతిలో. ఆయన రాజ్యంలో ప్రవేశం, ఆయన రాజ్యంలో స్థానం ఆశిస్తున్నటువంటి నీవు ఈ విషయంలో నమ్మకస్తుడమై ఉండాలి, మంచి గృహ నిర్వాహకుడమై ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. గలతీ 1వ అధ్యాయం 15-16 వచనాలు. అందరికి కలిసి చదువుతాం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని. ఈ మాట గమనించండి. తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. గ్రేస్ కాల్సస్. కృప మనల్ని పిలుస్తుంది. తన కృపచేత దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచాడనంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపచేత పిలువబడ్డావు. పిలిచిన దేవుడికి నీ విషయంలో ఒక ఉద్దేశం ఉంది. పౌలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు నన్ను పిలిచినప్పుడు, తన కృపచేత నన్ను పిలిచినప్పుడు అన్యజనులలో నేను ఆయనను ప్రకటించాలి. ఇది ఆయన ఉద్దేశం నా విషయంలో. ఎలా ప్రకటించాలో కూడా చెప్తున్నాడు. 16వ వచనం. ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు, ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు. ఇది ఎంత లోతైన మాట చెప్పండి. తన కుమారుని ప్రకటించాలంట. తన కుమారుని ఎలా ప్రకటించాలంటే నాయందు బయలుపరచాలా. అంటే నన్ను చూసినప్పుడు దేవుని కుమారుణ్ణి ప్రజలు చూడాలి. అంటే నాలో క్రీస్తును చూడాలి. అది నా విషయంలో దేవుని సంకల్పం.
అందుకు పిలిచాడు నన్ను దేవుడు. అలా జీవించాడా లేదా చెప్పండి? పౌల్లాగా అంత ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఇంకెవరున్నారు? 1 కొరింథీ 11:1 ప్రకారం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. గలతీ 2:20 అంటాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఎంత క్రీస్తు ప్రభువారిని తన ద్వారా బయలుపరిచాడు. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన పిలుపును అనుసరించి, ఆ ఉద్దేశాన్ని అనుసరించి అపోస్తలుడైన పౌలు ఎలా జీవించాడు, ఆ విషయంలో కృప పొందాడు. అందుకే పౌలు ఏమంటాడంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప నేను నిరర్థకం చేయలేదు, పాడు చేసుకోలేదు. నేను ఆ కృప నా జీవితంలో కంప్లీట్గా నేను యూటిలైజ్ చేసుకున్నాను, వాడుకున్నాను. అందుచేతనే ప్రభు ఆశించినటువంటి విధానంలో నేను ఉండగలిగాను, జీవించగలిగాను. ఆయన ఉద్దేశాన్ని నా జీవితం ద్వారా సఫలం చేశాను. ఇది నాన్న ప్రభు కృప పొందిన వారమేనా? పౌలును పిలిచిన దేవుడు నిన్ను పిలవలేదా? మరి నిన్ను పిలిచుంటే నీ విషయంలో ఆయనకు ఒక ఉద్దేశం లేదా? మామూలుగానే మనం ఎవరన్నా పిలిచామనుకో, ఎరా బాబు ఇట్రా అన్నామనుకో, వాడు వచ్చి ఏమడుగుతాడండి? ఏమడుగుతాడు? నేను పిలిచాను అనుకో, ఇట్రారా బాబు అని పిలిస్తే వెంటనే వాడు నా దగ్గరికి వచ్చి ఏమంటాడండి? ఎందుకు పిలిచావు నన్ను అంటాడు. ఎప్పుడన్నా అడిగావు మరి దేవుడిని? పిలిచాడు అంటున్నావు కదా, ఎందుకు పిలిచావు దేవా అడిగావా? అడిగితే చెప్తాడు ఎందుకు పిలిచాడు. అందుకే ఇక్కడ పౌలు రాస్తాడు, దేవుడు నన్ను పిలిచినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. నేను వెళ్ళిపోయాను, అరేబియా దేశానికి వెళ్ళాను, అక్కడ ఒంటరిగా గడిపాను. ప్రభువా ఎందుకు నన్ను పిలిచావు? నన్ను పిలవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటని అడిగాను ఆయన్ని, నిర్ధారణ చేసుకున్నాను. ఇందు నిమిత్తం నన్ను పిలిచాడన్నటువంటి విషయం రుజువుపరుచుకున్నాను. ఎప్పుడైతే అది నిర్ధారణ అయిందో, దేవుని చేత నేను పట్టబడ్డానో దాన్ని పట్టుకోవడానికే పరిగెత్తాను. అదే నా గురి. నా పిలుపు వలనైనా నిరీక్షణ కొరకైనా గురి కలిగి, ఆ ఉన్నతమైన పిలుపునకు కలిగు బహుమానం పొందాలని దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాను. కృప పొందిన వ్యక్తుల్లో కనపడేటువంటి లక్షణం, నిశ్చలమైనటువంటి రాజ్యంలో నాకు స్థానం కావాలని ఆశపడుతున్నావే, కృప పొందేవా? కృప ద్వారా నిన్ను పిలిచాడు కదా దేవుడు, ఉద్దేశం ఎరుగుదువా? రోమిలికి రాసిన క్షమించండి, చివరిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. అందరికి కలిసి అవుతాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందితిమి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? 7వదిగా కృప ఏం చేస్తుంది అనంటే, కృప తన పరిపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తుంది. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప వస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా? నువ్వు ఆయన పరిపూర్ణత వలన పరిపూర్ణతలోనికి వచ్చే వరకు. చాలా పర్యాలు కొద్దిపాటి కృప పొంది సాటిస్ఫై అయి ఉంటాం మనం. కృప ఎంతవరకు రావాలి, ఎంత పరిమాణంలో రావాలి, నీ జీవితంలో ఎంత అనుభవించాలి నువ్వు అనంటే, ఆ కృప నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఆయన సంపూర్ణతలో నిన్ను తీసుకొని రావాలి. ఎఫెసీ 4వ అధ్యాయం 11వ వచనం మనం ఎరుగుదు, మనం అందరం దేవుని కుమారుని విషయమైన జ్ఞానములో ఏకత్వం పొంది సంపూర్ణల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. అంటే ఇది దినదినము కూడా రూపాంతరపరచబడే దాని కొరకు అవసరమైన కృప.
నిన్న వచ్చింది నాకు కృప, ఆ కృప నన్ను కొంత రూపాంతరపరిచింది. మళ్ళీ కృప వచ్చింది ఈరోజు కూడా, ఈరోజు మళ్ళా కాస్త నన్ను రూపాంతరపరిచింది. అట్లా దినదినము కూడా కృప వెంబడి కృప నాకు వస్తూ ఆయన యొక్క పరిపూర్ణతలోనికి నన్ను నడిపిస్తూ ఉంది. ఆర్ యూ ష్యూర్? నిశ్చయమేనా ఇది? దేవుడు ఆ రీతిగా రూపాంతరపరుస్తూ ఉన్నాడా? తరగనటువంటి అపారమైనటువంటి కృప ఆయన దగ్గర ఉంది. ఆ అపారమైన కృప నీకు ఎంత కావాలంటే అంత ఇవ్వాలనుకుంటున్నాడు, ఎంత కావాలంటే అంత. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం, అవును కదా, దేవుడు ఎక్కువైన కృప అనుగ్రహిస్తాడు. ఎంత యాంటిసిపేట్ చేస్తాం, ఎంత ఆశిస్తాం, ఎంత కోరుకుంటాం. ఎందుకు మనం కోరుకోవటం లేదు అనంటే మనలో ఒక స్తబ్దత ఏర్పడిపోయింది. చాలు, నేను ఒక స్థాయికి వచ్చాను, ఆత్మీయమైన స్థితిలో నేను ఒక అంతస్తులోనికి వచ్చాను, ఇంత చాలు నాకు అన్నటువంటి ఆ స్తబ్దతలో ఉండిపోయాం. కానీ మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో, ఎంత రూపాంతరపరచబడాల్సి ఉందో, ఎంత ఆయన మహిమలోనికి మనం మార్చబడవలసి ఉందో, ఎంత మన శరీరం అనేది మనలో నుంచి తొలగించబడవలసి ఉందో, పాత పురుషుడు ఎంతగా మనలో కృషించాల్సి ఉందో అనేటువంటి అక్కర ఎరగని వారంగా ఉన్నాము. ఎందుకు అపోస్తుడైనటువంటి పౌలుకి అంత కృప దొరికింది అనంటే గుర్తించాడు తన దౌర్భాగ్య స్థితి. నా యందు, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయడం నాకు కలుగుటం లేదు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటే దొరికింది కృప. చెప్తావా దేవుని దగ్గర నీ దౌర్భాగ్యమైన స్థితి, నా దౌర్భాగ్యమైన స్థితిని ఒప్పుకుందామా ప్రభు దగ్గర? అప్పుడు ఆయన పరిపూర్ణతలో ఉండి కృప వెంబడి కృప వస్తుంది నీకు, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, నిన్ను రూపాంతరపరచడానికి. రక్షించబడి ఎంత కాలమైంది, ఎంత కాలం నుంచి దేవుని కృపను పొందుతున్నావు. దినదినము ఆయన కృప ఒకవేళ నువ్వు రుచిస్తూ ఉంటే ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యావు, ఎంత మార్పు చెందావు, ఎంత శరీరతత్వం నీలోండి తొలగిపోయింది, ఎంత ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడుతున్నావు. ఆయన రాజ్య ప్రవేశం చేయాలని కోరితే ఆయనను పోలినవాడుగా నువ్వు ఉండాలి, ఆయన సారూప్యతలోనికి నువ్వు రావాలి. అలాగైతే ఆయన కృపే నిన్ను రూపాంతరపరిచేది, ఆయన సారూప్యతలోనికి తెచ్చేది. కనుక నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని మనం పొందాలి అని అనుకుంటే దైవ కృప పొందిన వారంగా ఉండాలి. నిజంగా దేవుని కృప పొందిన వారమేనా? ఈ కృప నీ జీవితంలో ఈ ఎడంతలుగా కార్యకారి అవుతా ఉందా? ఒకసారి పరీక్షించుకుందాం. లేనట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోద్దాం. ఆయన ఎవరికి పక్షపాతి కాడండి. పౌలుకు కృప ఇచ్చిన దేవుడు, భక్తులకు తన కృపను అందచేసిన దేవుడు, నీకు నాకు కూడా తన కృపను అందచేసే విషయంలో ఆయన పక్షపాతి కాడు. నువ్వు ఎంత ఆశిస్తావు, ఎంత తగ్గించుకుంటావు, ఎంతగా ప్రార్థిస్తావు, ఎంతగా ఆయన కృప కొరకు వేడుకుంటావు, దేవుడు అనుగ్రహించే కృపను ఎంతగా నీ జీవితంలో సద్వినియోగం చేసుకుంటావు అన్న దాని మీద నీ జీవితం ఆధారపడింది. కనుక ప్రభుని అడుగుదాం, ప్రభువా ఆ నిశ్చలమైన రాజ్యంలో ఉండాలని కోరుతున్నాను, కానీ అందరికి కాదు కదా, నీ కృప పొందిన వారికే కదా ఇస్తావు. నీ దయ పొందిన వ్యక్తిగా చేయను, నీ కృపకు నన్ను పాత్రనుగా చేయి. యథార్థంగా అడుగుదాం, ప్రభు కృప పొందుదాం. ఆ కృప చేత అయితే ఆశీర్వాదాల్లోనికి నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం.